తెలంగాణ ఇద్దరన్న బిడ్డ వెన్నెర ఈవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్కృతి సారథిగా నియమింపబడడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ దశలో నేను వెన్నెలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల కొరకు ఏ ప్రభుత్వం అయితే మంచిగా పనిచేస్తుందో, ప్రజాపాలన సాగిస్తుందో అలాంటి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏ ప్రభుత్వం అయితే ప్రజా కంటకగా ఉంటుందో అలాంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజాపరంగా రూల్ చేయమని ఒక కల్చరల్ రెవల్యూషన్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలని, గద్దరన్న పేరు నిలబెట్టాలని ఒక ప్రజాహితుడిగా నేను వెన్నెలమ్మని విజ్ఞప్తి చేస్తున్నా. గద్దరన్న భార్య అట్లాగే వెన్నెలక్క వాళ్ళ మమ్మీ ఉన్నారు మనతో పాటు. ఒక్కసారి మాట్లాడదాము. మరి బిడ్డకు పదవి రావడం ఎట్లా అనిపిస్తుంది ఏంది అని. వెన్నెలమ్మకి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ అయింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? అది వెన్నెలమ్మకి ఇచ్చింది గద్దారు ఏమంటారు బట్టే గద్దారు దాని నుండి ఇచ్చిండనమాట. అంటే ఆమె చిన్నగా ఉన్నప్పటి నుండి డ్యాన్స్ చేస్తుండే, పాటలు పాడుతుండే. అప్పుడంతా మా ఊరు తిరుగుతుండే, అంబేద్కర్ మీటింగ్లు అంతా తిరుగుతుండే. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఆలోచించి ఇచ్చిండ్రు. గవర్నమెంట్ వాళ్ళకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. ఫస్ట్ పదవి వచ్చింది అని తెలియగానే ఏమనిపించిందమ్మా? చాలా హ్యాపీ అనిపించింది బిడ్డే. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ నాన్న పేరు నిలబెట్టింది, గద్దర్ పేరు నిలబెట్టింది అనేసి చాలా హ్యాపీ అనిపించింది. మీరు అనుకున్నారా ఏదన్నా వస్తుంది అని? లేదు, అనుకోలేదు బిడ్డ, అనుకోలేదు. ఇక వచ్చి ఇట్లా టీవీలో చూసి హ్యాపీ అయింది. అదే వెన్నెలమ్మ ఈవెన్ ఎలక్షన్లో కూడా పోటీ చేసిర్రు కదా? అవును, అప్పుడు మరి ఓడిపోయినరు. పోటీ చేసే కంటే ముందు మీకు అడిగినప్పుడు మీకు ఏమనిపించింది? చేయమన్నారా, వద్దన్నారా, ఏమన్నారు? అంటే తన ఇచ్చిండ్రు కదా, సరే ఇచ్చినప్పుడు తీసుకో అని చెప్పినాం అనమాట. అట్లా. మరి ఓడిపోయినప్పుడు ఏమనిపించింది? ఓడిపోయినప్పుడు మామూలే కదా పెట్టే, ఓడిపోతాము గెలుస్తాము అన్నీ నడుస్తుంది కదా సమాజంలో. అట్లా ఓడిపోతే ఇంకా అనుభవంలో వస్తుంది. ఇంకా అది అంటే బిడ్డను ఎమ్మెల్యే, మంత్రి అట్లా చూడాలని మీకుందా? ఎవరికి? మీకు. ఎవరికి? మీకు. అవును, ఎవరిని? వెన్నెలమ్మని. అవునా, ఉంటుంది కదా బిడ్డే, మినిస్టర్ కావాలని ఉంటుంది కదా. ఓకే. ఈరోజు గద్దరన్న ఉండుంటే ఎట్లుంటుండే, ఎంత మంచిగా ఉంటుండే? అండ్ ఇట్లా బిడ్డకి ఇట్లా పదవి వచ్చినప్పుడు ఆయన ఫీలింగ్ ఎట్లుంటుండే? చాలా హ్యాపీ అవుతుండే బిడ్డే. ఇంకా పైకి తీసుకొస్తుండే. అప్పటికి నా క్లాస్ ఇస్తుంటుండే. అవునా? అదే బాగా చదువుకోవడానికి ముందు ఫస్ట్ ఆమె చదువుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టిండు. అయిపోయినాక పిహెచ్డి అయిపోయినాక ఇంకా రాయడము, కవితలు రాయడం అట్లా పోసి ఇచ్చిండు అనమాట. గద్దరన్నకు బిడ్డలు ఏం కావాలని ఉంటుండే? గద్దరన్నకి మీ పిల్లలు ఏం కావాలని ఉంటుండే, ఏం కోరుకుంటుండే? ఏమో పిల్లల గురించి అట్లా ఏం ఆలోచించలేదు మా. ఎప్పుడు ప్రజలు పిల్లల గురించి ఏం అసలు పట్టించుకోలేదు. ఏం వాళ్ళకి చదువు గురించి వాళ్ళ ఇష్టం ఏం చదివితే వాళ్ళకి ఇచ్చేసేది. కానీ ఏమి ఆయన పిల్లల గురించి అసలు ఏం పట్టించుకోలేదు మా. అంతా నేనే పట్టించుకున్నా. ఆయన ఎప్పుడు ప్రజలు ఎవరు వచ్చినా కూడా మాట్లాడడము, రాత్రి వస్తే కూడా మాట్లాడడము, తిరగడము, ఇదే ప్రపంచమే అయిపోయింది ఆయనకు. ఏమి ఇల్లు సంసారం ఏం పట్టించుకోలేదు, పిల్లలు కానీ ఏం పట్టించుకోలేదు.
లాస్ట్లా గద్దరన్న మంచిగా లేడు అన్నప్పుడు ఆయన ఏం చెప్పిండు అంటే లాస్ట్ కోరికలాగా ఏమైనా చెప్పిండా మీకు? లాస్ట్లో అంటే మళ్ళీ నేను తిరిగి వస్తా అనేసి అని చాలా నమ్మకం ఉండే. మళ్ళీ డౌట్ ఉండే తనకు, ఏమో నేను ఉంటానా లేదా అని తన మీద తన పాట రాసుకున్నాడు. కానీ నాకు కూడా తనకు కూడా నమ్మకం ఉండే తిరిగి వచ్చేస్తాను, నేను మంచిగా ఆపరేషన్ అయినాక నేను కలిసినాక నేను మంచిగా అయినా నేను వస్తా అని ఇట్లా చేయి చూపెట్టింది. అది చాలా అయిపోయినట్లు. గద్దరన్న అభిమానులు ఇంకా ఇంటికి వస్తారా అమ్మ ఇప్పటికీ? గద్దరన్న అభిమానులు ఇంకా ఇంటికి వస్తారా ఇప్పటికీ? ఎవరికి? గద్దరన్న అభిమానులు ఇంకా ఇంటికి వస్తారా? వస్తున్నారు బట్టే, వచ్చి కలిసిపోతున్నారు, వచ్చి ధైర్యం చెప్పిపోతున్నారు, మంచిగా ఉండమ్మా, ఏం బాధపడక మేము ఉన్నాం చూస్తాము అనేసి అంటున్నారు. వెన్నెలమ్మ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా ఎన్నిక కావడం మీకు ఎట్లా? 100 రెట్లు చాలా మనస్ఫూర్తిగా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ గజ్జ కట్టి ఆడి పాడి నాతో పాటు సోమన్న కానీ వేలాది మంది అనంతమైనటువంటి అభిమానులు అన్నకున్నారు. ఈరోజు అన్న మన మధ్య లేనప్పటికీ అన్న రూపంలో అన్న రక్తమైనటువంటి మా వెన్నెల, ఎందుకంటే మా అన్న బిడ్డగా ఇంత గొప్ప అటువంటి అవకాశము ప్లస్ ఈ కళాసారథి కళాకారులకే ఒక సేనాధిపతిగా ఉండి బాగా ముందుకు నడుపుతుందని కూడా మేమందరం ఆశిస్తున్నాము. మా వంతుగా ఎప్పటికి కూడా అండగా ఉంటాం మేమందరం. పాట రూపంలో మీరంటేనే పాట అంతే. ఓకే, అంటే గద్దరన్న గురించి ఎందుకంటే గుర్తు చేసుకోవాలి, ఇది పాట కూడా నేను పాడాను కానీ మళ్ళీ ఒకసారి. కారం చేడు యుద్ధ వీరుల ముద్దాడి బలిసిన దొరగాళ్ళను నీ పాటత వేటాడి. కారం చేడు యుద్ధ వీరుల ముద్దాడి బలిసిన దొరగాళ్ళను పాటత వేటాడి. ఇంద్రవెల్లి కొండల్లో దండోరై మోగి పేదల రక్తం తాగిన కొడుకుల చెండాడి. ఇంద్రవెల్లి కొడుకుల చెండాడి. తూపురానులో మోదుగు పూదుగా తూపురానులో మోదుగు వనమై పూసినవో పచ్చని అడివమ్మ బడిల పొద్దై పొడిసినవో తూరుపు కొండల్ల ఎర్ర జెండలు ఎత్తినవో. ఓహో ప్రజాయుద్ధ నౌక గద్దరన్న వందనం, మా బుద్ధ నౌక గద్దరన్న నీకు లాల్ సలాం. పటేలు పట్వారీలా గడిసెల నింపిన పేదల నెత్తురు తాగిన మూకల గుడిసెల్లో, నెత్తురు తాగిన మూకల గుండెల్లో పిడుగైనవు. దొరయేందిరవాణి పీకుడేందిరేవంటూ మట్టి బిడ్డలును తట్టి లేపి జన గర్జనై మట్టి బిక్కు బిక్కుమంటూ బతికే కూలి బిడ్డలాగలమై డొక్కలెంటిన రైతుల కంచంలో మెతుకులై ఎన్ను పూసలో తోటను మోసిన ప్రజాయుద్ధ నౌక నీకు గద్దరంతనం వలసిన తన దారి దండి దారి దారినో నౌకన్న వందనం గద్దరన్న నీకు వందనా. నేనే కాకుండా సోన లాంటి వాళ్ళు చాలామంది కవులు గాయకులు అన్న చనిపోయినప్పుడు రాసినటువంటి పాటలు ఉన్నాయి. మన ఫస్ట్ వర్ధంతికి కూడా వచ్చినటువంటి పాటలు. ఇంకా ముందుకు గద్దరన్న పాటల్ని గద్దరన్న వారసత్వాన్ని తెలంగాణలో ఉన్న కవులు గాయకులు అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మనందరం కళాకారులను కవులను గాయకులు అందరూ కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ అన్న. ఒక్కసారి మాట్లాడదాం అన్న. వెన్నెలక్కకి పదవి రావడం ఎట్లా అనిపించింది? గుర్తింపు వచ్చింది, ఇచ్చిండ్రు అనుకుంటున్నారా? నో వెన్నెల గారు ఎట్లా ఉన్నారు అంటే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నది. అన్కండిషనల్ ఒక మనిషి ప్రజలకి ఏదో చేయాలి, సమాజంకి నేను ఇవ్వాలి. ఫాదర్ ఇంత పేరు సంపాదించుకున్నాడు, ఆ పేరుకి కాపాడాలి. నా తరఫు నుంచి ఏం కావాలి అది చేయాలి, ఆ తపన ఉన్నది. దట్ ఈస్ ద రీజన్ ఇవాళ చైర్మన్షిప్ దొరికితే ముబారక్బాద్ ఇవ్వడానికి వచ్చిన. లైక్ మై సిస్టర్, ఈ అమ్మాయికి ఒక ఫైర్ ఉన్నది అండ్ ఆ ఫైర్ నాకు అట్రాక్ట్ చేస్తుంది.
సో ఆ ఫైర్కి చెప్పడానికి వచ్చిన మీకు ఒక స్థాయి దొరికింది. దీనికి మీరు మొత్తం లైట్ పంచండి, అందరికి ఇవ్వండి. ఎక్కడ డార్క్నెస్ ఉంటుంది అక్కడ నుంచి మీరు తీయండి. వెన్నెల అమ్మ మీద పూర్తి నమ్మకం ఉన్నది. 100% నేనేం ప్రే చేస్తున్నా, హోప్ చేస్తున్నా తప్పకుండా చేస్తారని పూర్తి విశ్వాసం ఉన్నది. కళాకారులకి గతంలో గుర్తింపు లేకుండే అందుకనే మేము ఖచ్చితంగా కళాకారులని ఆదుకుంటాము అన్నటువంటి మాట చెప్పింది కాంగ్రెస్ సర్కార్. మీకేం అనిపిస్తుంది అన్న, వెన్నెల గారు 100% చేస్తారా? చెప్పినా నేను ఇప్పుడే మీకు, అన్కండిషనల్, స్వార్థం కోసం కాదు, సమాజంకి 100% వీళ్ళకి ఇవ్వాలి, దానిలో డౌట్ లేదు. సో ఈ పోస్ట్కి ఒక జెన్యున్ క్యాండిడేట్కి మా రేవంత్ అన్న అలాట్ చేసినారు. ఈ వెన్నెలమ్మ ఈ జాబ్ 24/7 టోటల్ డెడికేషన్తో చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అండ్ 1 year సెలబ్రేషన్స్లో మళ్ళీ వస్తా, అప్పుడు అడుగుతా పాత రోజులో ఎట్లా ఉన్నది, కాంగ్రెస్ రోజులో, వెన్నమ్మ రోజులో ఎట్లా మార్పు వచ్చింది. జై హింద్, జై కాంగ్రెస్. గద్దర్ అన్నను గుర్తు చేసుకుంటే మీకేం గుర్తొస్తుంది అన్న? గద్దర్ అన్నగానే రెవల్యూషన్, హిస్టరీ, 1 man ఆర్మీ, విప్లవం, బాహుబలి. ఆల్ రైట్. సరే, ఇప్పుడు రాజకీయం మాట్లాడదామన్నా. ఈరోజు రేవంత్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ అండ్ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్ కావచ్చు, మీకేమనిపించింది? మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయింది? అండ్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండబోతోంది అనేది ఒక చర్చ. ఎవరికి వస్తాయి పదవులు? మీరున్నారా రేస్లో? నంబర్ 1 క్వశ్చన్, కాంగ్రెస్ మహారాష్ట్రలో ఓడిపోయినారు ఓవర్ కాన్ఫిడెన్స్లో. ఎంపీ ఎలక్షన్స్లో మస్తు చేసినారు, ఇప్పుడు కూడా పబ్లిక్ వేస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్. షీట్స్ షేరింగ్లో కరెక్ట్ మనిషికి ఇవ్వలేదు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, మహిళలు వాళ్ళు అక్కడ లాడ్లీ బహన్ స్కీమ్కి ఆకర్షితమైనారు. అండ్ లాడ్లీ బహన్ స్కీమ్ ఆపోజిట్ పార్టీ ఇస్తున్నారు అని ఆ నమ్మకంతో ఎక్కువ ఓట్లు మహిళలు వేసినారు. కాబట్టి మేము ఓడిపోయినాం. వేరేది ఏం కథ లేదు అమ్మ, ఇది మహారాష్ట్ర. నంబర్ 2, మినిస్టర్స్ రీషఫల్ కావాలి, లేకుంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కావాలి. అది ఆబ్వియస్, అంటే 100% కావాలి. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్ అవుతుంది, నెక్స్ట్ వీక్ కాకపోతే నెక్స్ట్ మంత్ అవుతుంది. నేనున్నా అంటే ఓకే, జనాల ఇష్టంలో ఉన్నా, రాత్రి పగులు పని చేస్తా. నేను కూడా అన్కండిషనల్, డిజర్వింగ్, 4 times ఎమ్మెల్యే, 1 time ఎంపీ ఓడిపోయినా 24/7 పబ్లిక్లో ఉంటా. సో మైనారిటీస్ ఇష్యూలో కానీ, ఏదైనా ఇష్యూలో కానీ టోటల్ అవగాహనతో ఉన్నా, టోటల్ కమిట్మెంట్తో ఉన్నా, టోటల్ సబ్జెక్ట్ కంటెంట్తో ఉన్నా. ఎట్లా చేయాలి, నా కోసం జీవితంలో ఏం వద్దు, నాకు ఉన్నది ఏం, నాన్న ఉన్నాడు, చనిపోయినారు, పాప ఉన్నది, అది చనిపోయింది. ఎవరున్నారు నాకు? ఒక అమ్మ ఉన్నది, ఒక భార్య ఉన్నది, నేనున్నా. ఏదైనా చేస్తే, ఏదైనా పదవి వస్తే పబ్లికేనే ఇస్తా కదా, కాంగ్రెస్కి గట్టిగా చేస్తా కదా. సో ఆ కాంగ్రెస్కి మైండ్లో ఉంటే, ఎవరు కాంగ్రెస్కి గట్టిగా చేస్తే ఫిరోజ్ ఖాన్ నంబర్ 1. ఆఫ్ కోర్స్, అంటే మీరు ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇట్లా మాట్లాడతారు కాబట్టి అందుకని మిమ్మల్ని పక్కన పెడతారు అనేది కూడా ఒక చర్చ ఉంది. మీరు ఓకే అంటారా? మీరు దీనికి ఒప్పుకుంటారా? గవర్నమెంట్ పక్క పడితే నో ప్రాబ్లం, పబ్లిక్ మనసులో ఉంటుంది ఇంపార్టెంట్. స్థాయి సంపాదించుకున్నా మీ మనసులో, అది నాకు ఇంపార్టెంట్. ఇవాళ లేకపోతే రేపు ఎల్లుండి పోస్ట్ వస్తుంది, పోస్ట్ రాకపోతే మళ్ళీ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తా. 6th ఎలక్షన్కి రెడీగా ఉన్నా, పబ్లిక్ ఆశీర్వాదంతో వస్తా. ఇవాళ లేకపోతే రేపు వస్తా. కానీ పబ్లిక్ మీద నమ్మకం, పార్టీ మీద నమ్మకం, మా అమ్మ నాన్న ఆశీర్వాదం మీద నమ్మకం ఎప్పుడు కూడా మర్చిపోను. పబ్లిక్ కోసం రాత్రి పగలు పని చేస్తా. పోస్టు వస్తాయి పోతాయమ్మా, అది ఇంపార్టెంట్ కాదు. టీఆర్ఎస్కి సంబంధించి చాలా యాక్టివ్ అయింది పార్టీ అగైన్, బికాస్ వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్తూ ఉన్నారు. మీరు మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు అవినీతి పరులు అనడం తప్పించి, ఓన్లీ మాటలు తప్పించి చేతలల్లా కాంగ్రెస్ ఏం చెయ్యట్లేదు.
రావట్లేదు. ఇది జనరల్ పబ్లిక్ టాక్, మీ ఒపీనియన్. ఓకే, సో అపోజిషన్ ఇది చెప్తేనే వాళ్ళ దుఃఖం నడుస్తుంది కదా అమ్మ. నంబర్ 1, ఎట్లయినా ఓడిపోయినారు. తెలంగాణ గవర్నమెంట్ పనులు చేసుకొని 10 సంవత్సరంలో బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేసినారు, అప్పుల తెలంగాణ చేసినారు. ఏమంతో పట్టున్నారు ఏపూరి సోమన్న, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. వెన్నెలమ్మకి తెలంగాణ సాంస్కృతిక సారథి పదవి వరించడం మీ ఫస్ట్ రియాక్షన్? ఫస్ట్ రియాక్షన్ అయినా లాస్ట్ రియాక్షన్ అయినా తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా నిలిచిన సాంస్కృతిక యోధుడు, భారతదేశం గర్వించదగ్గ ప్రజా కళాకారుడు, వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న రక్తం మంచుకొని పుట్టినటువంటి ఒక ఆడబిడ్డ. నిండు మనసుతో మేము ఆమెను స్వాగతిస్తూ ఉన్నాం, నిండు మనసుతో గౌరవిస్తూ ఉన్నాం. ఈ సాంస్కృతిక సారథి ఆఫీస్ కార్యాలయానికి 2016లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ రోజు ఉన్న గవర్నమెంట్ నాకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగం ఇస్తే ఈ ఉద్యోగం నాకు వద్దు అని చెప్పి ప్రజా సమస్యలు పాడడానికి, ప్రజా సమస్యలు గలమెత్తి విప్పడానికి, ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు అని ఇక్కడి నుంచే మొదలై నేను బయటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఈరోజు నేను ఈ ఆఫీస్లో అడుగుపెట్టడం జరిగింది. ఈరోజు అడుగుపెట్టడానికి కారణం మా గద్దరన్న బిడ్డ, మా ఆడబిడ్డ వెన్నెలక్క సాంస్కృతిక సారథి చైర్మన్గా ఎన్నిక కావడం, మా అందరి కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరూ గర్వించదగ్గ రోజు కనుక ఈరోజు మళ్ళీ నేను అడుగుపెట్టడం జరిగింది. ఆ రోజు మీరు వెళ్ళిపోయినటువంటి రీజన్ ఏంటి అంటే కళలకు, కళాకారులకు గుర్తింపు లేదు, ప్రాపర్గా చూసుకోవట్లేదు అని. ఇప్పుడు వెన్నెలకు వచ్చిన తర్వాత అవన్నీ పోయి మీరు కోరుకున్నట్టుగా అందరు కళాకారులకి గౌరవం దక్కుతుంది అనుకుంటున్నారా? ఎస్, ఖచ్చితంగా సామాజిక న్యాయం, సమన్యాయం తెలంగాణ ఈ ప్రజాపాలనలో జరుగుతుందనేటువంటి విశ్వాసం, నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతో ఆ రోజున్న ప్రభుత్వాన్ని కూలిపోవాలని చెప్పి పాడినం. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని పాడినం గనక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గనక కవులు, కళాకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశ, విశ్వాసం, నమ్మకం నాకుంది కనుకనే మళ్ళీ ఈరోజు ఈ కార్యాలయంలో అడుగుపెట్టడం జరిగింది. చాలామంది కళాకారులు చనిపోయినరు, వాళ్ళకు సరైన బ్రతుకు తెరుగు లేదు. ఉద్యమంలో ఉన్నటువంటి పరిస్థితి అండ్ ఇప్పటికీ చాలామంది అసలు రావట్లేదు, అంటే కళలకు సంబంధించి కూడా కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు చైర్మన్ మారారు, ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది, కళలు బతుకుతాయని మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? ఒకవేళ అది జరగకపోతే ఇలాంటి గలమే మళ్ళా మీరు వినిపించబోతున్నారా? అయ్యోడివా నువ్వు అవ్వోడివా అని పాట పాడిన గూడాంజన్న చనిపోయే ముందు కేసీఆర్ గారిని ఒకసారి చూడాలని ఉందని చెప్పి మీడియా ముఖంగా చెప్పాడు. ఆనాడున్న పాలకులు కనీసం గూడాంజన్న వైపు చూడలే. గద్దరన్న ప్రగతి భవన్ ముందు అనేక మార్లు ముఖ్యమంత్రి, ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడం కోసం ప్రయత్నం చేశాడు. తనను ఎండలో అక్కడే నిలబెట్టారు తప్ప వాళ్ళు కలవలే. అంటే ప్రజా ఉద్యమాలను విస్మరించిన వాడు ఎవడైనా, ప్రజా కళాకారులను విస్మరించిన వాడు ఎవడైనా, ప్రజలను విస్మరించిన వాడు ఎవడైనా పాతాల లోతుల్లోకి వెళుతాడు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఎమ్మిలను చూసాం ఈ తెలుగు నేల మీద, యావత్తు భారతావనిలో చూసాం. పాటకున్న శక్తి, ప్రజా ఉద్యమాలకున్న శక్తి ఏందో పాలకులకు బాగా తెలుసు. నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి అన్నీ తెలిసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు, గొప్ప మేధావి. తెలంగాణ సమాజం పట్ల అనర్గళంగా జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగినటువంటి నాయకుడు గనక అందరి సమస్యలు తెలుసు అనేటువంటి విశ్వాసం, నమ్మకంతో ఇవాళ ఉద్యమకారులుగా, ప్రజా కళాకారులుగా మేమందరం ప్రజాపాలనలో భాగమైనం. ప్రజాపాలనకు మా మద్దతు ఇస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టే అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి సాంస్కృతిక సారథితో పాటు మాలాంటి కవులు, కళాకారులను కూడా మేము ముందు వరుసలో ఉంటాం. అది ప్రజలకు న్యాయం చేస్తున్నట్టు విశ్వాసం, నమ్మకం మాకు ఉంది కనుకనే ఇవాళ మేము నిలబడ్డామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.
భద్రాచలము బంధము కలిపే భద్రాచలము ఒక్క భద్రుడు సే వెములాడ రాజన్న రూపం చూడు ఎములాడ రాజన్న రూపం చూడు ఎములాడ రాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు గుట్టురాళ్లకు పరిరలిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు ఇంకా జరగండి చూడు సరి కల్లో దాగుండు ఆహా నిండు ముత్తైదా తెలంగాణము పండు వెన్నెలై కోరినది అమ్మా తెలంగాణమా ఆకలిగే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలిగే కలగానమా స్వాగతమమ్మా స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా అరే ఉత్తనౌక బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా ఉత్తనౌక బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా ఉత్తనౌక బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా ఉత్తనౌక బిడ్డ వెన్నెలమ్మ ఆటల ఆటపాటల అరే ఆటపాటలతో ప్రజలతోటి కలిసి మా అన్నగద్దారన్న కడుపులో పుట్టావు అన్నగద్దారన్న కడుపులో పుట్టావు అన్నగద్దారన్న కడుపులో పుట్టావు బాధలు తెలుసుకొని బంధాలు తెలుసుకొని ప్రజా ఉద్యమాల బంధన నడిచాడు ప్రజా ఉద్యమాల బంధన నడిచాడు ప్రజా ఉద్యమాల బంధన నడిచాడు స్వాగతమమ్మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా యుద్ధనౌక బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా యుద్ధనౌక బిడ్డ వెన్నెలమ్మ మాలల్ల వాడలు మాదిగ వాడలు డప్పుల దండర మోగుతున్నాయి డప్పుల దండర మోగుతున్నాయి డప్పుల దండర మోగుతున్నాయి మాలల్ల వాడలు మాదిగ వాడలు డప్పుల దండర మోగుతున్నాయి డప్పుల దండర మోగుతున్నాయి డప్పుల దండర మోగుతున్నాయి సాంస్కృతిక సారథికే వన్న తెచ్చిన ఆడబిడ్డ స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ జోహార్ గద్దరన్నకు జోహార్ గద్దరన్నకు వర్ధిల్లాలి ప్రజా కళలు ప్రజా కళలు వెన్నెలక్క నాయకత్వం వెన్నెలక్క నాయకత్వం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మన కళాకారుల సందర్భంగా అందరి సాంస్కృతిక మేం పల్లె పల్లెన బాడా వస్తున్నా ఆడ వస్తున్నా ఆదాలకు అందానమ్మ పాటనయ్యి వస్తున్నామమ్మ కోరు తెలంగాణ మహాకోట్లాది కోరు తెలంగాణ మహాకోట్లాది కోరు తెలంగాణ మహాకోట్లాది కోరు తెలంగాణ మహాకోట్లాది నడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణ కోరు తెలంగాణ మహాకోట్లాది కోరు తెలంగాణ మహాకోట్లాది నాడు దొరలను గద్దె దింపుదామని చెప్పి శబ్దం చేసినాం. ఇదే సాంస్కృతిక సారథి భవన్ నుంచి బయటకు వెళ్ళినాం. ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడురో తెలంగాణ అని నాడు ప్రశ్నించడం. నేడు ప్రజాపాలనలో భాగస్వామ్యమై ప్రజా యుద్ధ నౌక గద్దరన్న బిడ్డ సాంస్కృతిక సారథిగా చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆమె సాంస్కృతిక సారథిగా ఉన్నదంటేనే సజీవంగా మాకు గద్దరన్న కనిపిస్తూ ఉంటుంది కనుక మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో జరగబోయే
ప్రజా పాలనలో ప్రజలకు సంక్షేమం అందించే కాడ మా ఆటై పాటై మాటై ప్రజల తరపున ఖచ్చితంగా నిలబడతామని చెప్పి కోరుతా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దళితులకు ఒక ముఖ్య స్థానం లభిస్తున్న ఈ సందర్భంగా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో వారికి కృతజ్ఞత తెలియజేయాలని మనం చేసుకుంటున్నాం. అదే సమయంలో నేను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎస్సీ విభాగానికి వచ్చినటువంటి మీ అందరి పక్షాన ఒకసారి మర్రి చప్పట్లతో వారిని అభినందించాలని, ఈ రకంగానే దళితుల యొక్క ఎదుగుదలలో అతి కీలకమైనటువంటి పదవులు ఇంకా కూడా కార్పొరేషన్ పదవులు దళితులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ దినదిన ప్రవర్తమానం కావాలి, దీనికి మనం అంతా అండగా ఉండాలని చెప్పి ఒక పెద్ద మనిషిగా, ఒక పెద్దన్న మనిషిగా, మరి కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ళ అనుబంధం ఉన్నవాడిగా, కళాకారుడిగా, మాజీ రంగస్థల కళాకారుల కార్యదర్శిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వెన్నెల గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జోహార్ గద్దరన్న, జోహార్ దళిత నాయకులకు, జోహార్ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు. డాక్టర్ పసునూరి రవీందర్ గారు కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డు గ్రహీత, వారు మాట్లాడతారు. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, వర్ధిల్లాలి తెలంగాణ కళలు సాహిత్యం, వర్ధిల్లాలి తెలంగాణ కళలు సాహిత్యం. ప్రియమైన ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో 70,000 మంది కళాకారులు ఉన్నారు. గత ప్రభుత్వం కేవలం 550 మందికి మాత్రమే తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా పాట పాడకుండా వాళ్ళ గొంతులు నొక్కేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఏ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి
మనతో పాటు ఉన్నారు ఏపూరి సోమన్న. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. వెన్నెలమ్మకి తెలంగాణ సాంస్కృతిక సారథి పదవి వరించడం మీ ఫస్ట్ రియాక్షన్? ఫస్ట్ రియాక్షన్ అయినా లాస్ట్ రియాక్షన్ అయినా తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా నిలిచిన సాంస్కృతిక యోధుడు, భారతదేశం గర్వించదగ్గ ప్రజా కళాకారుడు, వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న రక్తం మంచుకొని పుట్టినటువంటి ఒక ఆడబిడ్డ. నిండు మనసుతో మేము ఆమెను స్వాగతిస్తూ ఉన్నాం, నిండు మనసుతో గౌరవిస్తూ ఉన్నాం. ఈ సాంస్కృతిక సారథి ఆఫీస్ కార్యాలయానికి 2016లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ రోజు ఉన్న గవర్నమెంట్ నాకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగం ఇస్తే ఈ ఉద్యోగం నాకు వద్దు అని చెప్పి ప్రజా సమస్యలు పాడడానికి, ప్రజా సమస్యలు గలమెత్తి ఇప్పడానికి ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు అని ఇక్కడి నుంచే మొదలై నేను బయటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఈరోజు నేను ఈ ఆఫీస్లో అడుగుపెట్టడం జరిగింది. ఈరోజు అడుగుపెట్టడానికి కారణం మా గద్దరన్న బిడ్డ, మా ఆడబిడ్డ వెన్నెలక్క సాంస్కృతిక సారథి చైర్మన్గా ఎన్నిక కావడం, మా అందరి కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరూ గర్వించదగ్గ రోజు కనుక ఈరోజు మళ్ళీ నేను అడుగుపెట్టడం జరిగింది. ఆ రోజు మీరు వెళ్ళిపోయినటువంటి రీజన్ ఏంటి అంటే కళలకు, కళాకారులకు గుర్తింపు లేదు, ప్రాపర్గా చూసుకోవట్లేదు అని. ఇప్పుడు వెన్నెలక్క వచ్చిన తర్వాత అవన్నీ పోయి మీరు కోరుకున్నట్టుగా అందరు కళాకారులకి గౌరవం దక్కుతుంది అనుకుంటున్నారా? ఎస్, ఖచ్చితంగా సామాజిక న్యాయం, సమన్యాయం తెలంగాణ ఈ ప్రజాపాలనలో జరుగుతుందనేటువంటి విశ్వాసం, నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతో ఆ రోజున్న ప్రభుత్వాన్ని కూలిపోవాలని చెప్పి పాడినం. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని పాడినం గనక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గనక కవులు, కళాకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశ, విశ్వాసం, నమ్మకం నాకుంది గనకనే మళ్ళీ ఈరోజు ఈ కార్యాలయంలో అడుగుపెట్టడం జరిగింది. చాలామంది కళాకారులు చనిపోయినరు, వాళ్ళకు సరైన బ్రతుకు తెరుగు లేదు. ఉద్యమంలో ఉన్నటువంటి పరిస్థితి అండ్ ఇప్పటికీ చాలామంది అసలు రావట్లేదు, అంటే కళలకు సంబంధించి కూడా కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు చైర్మన్ మారారు, ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది, కళలు బతుకుతాయని మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? ఒకవేళ అది జరగకపోతే ఇలాంటి గలమే మళ్ళా మీరు వినిపించబోతున్నారా? అయ్యోడివా నువ్వు అవ్వోడివా అని పాట పాడిన గూడాంజన్న చనిపోయే ముందు కేసీఆర్ గారిని ఒకసారి చూడాలని ఉందని చెప్పి మీడియా ముఖంగా చెప్పాడు. ఆనాడున్న పాలకులు కనీసం గూడాంజన్న వైపు చూడలే. గద్దరన్న ప్రగతి భవన్ ముందు అనేక మార్లు ముఖ్యమంత్రి, ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడం కోసం ప్రయత్నం చేశాడు. తనను ఎండలో అక్కడే నిలబెట్టారు తప్ప వాళ్ళు కలవలే. అంటే ప్రజా ఉద్యమాలను విస్మరించిన వాడు ఎవడైనా, ప్రజా కళాకారులను విస్మరించిన వాడు ఎవడైనా, ప్రజలను విస్మరించిన వాడు ఎవడైనా పాతాల లోతుల్లోకి వెళుతాడు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఎమ్మిలను చూసాం ఈ తెలుగు నేల మీద, యావత్తు భారతావనిలో చూసాం. పాటకున్న శక్తి, ప్రజా ఉద్యమాలకున్న శక్తి ఏందో పాలకులకు బాగా తెలుసు. నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి అన్నీ తెలిసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు, గొప్ప మేధావి. తెలంగాణ సమాజం పట్ల అనర్గళంగా జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగినటువంటి నాయకుడు గనక అందరి సమస్యలు తెలుసు అనేటువంటి విశ్వాసం, నమ్మకంతో ఇవాళ ఉద్యమకారులుగా, ప్రజా కళాకారులుగా మేమందరం ప్రజాపాలనలో భాగమైనం. ప్రజాపాలనకు మా మద్దతు ఇస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టే అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి సాంస్కృతిక సారథితో పాటు మాలాంటి కవులు, కళాకారులను కూడా మేము ముందు వరుసలో ఉంటాం. అది ప్రజలకు న్యాయం చేస్తున్నట్టు విశ్వాసం, నమ్మకం మాకు ఉంది కనుకనే ఇవాళ మేము నిలబడ్డామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలిగిన సీతకు
బంధం గల్పే భద్రాచలము బంధం గల్పే భద్రాచలము శివాండల్ ఒక్క భద్రుడు సే వెములాడ రాజన్న రూపం చూడు వెములాడ రాజన్న రూపం చూడు వెములాడ రాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు కొట్టురాళ్లకు పరిణమించే సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు ఇంకా జరగండి చూడు సరి కల్లో దాగుండు ఆహా నిండు ముత్తైదా తెలంగాణము పండు వెన్నెలై కోరినది అమ్మా తెలంగాణమా ఆకలిగే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలిగే కలగానమా స్వాగతమమ్మా స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా అరే యుద్ధనౌక బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా యుద్ధనౌక బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా యుద్ధనౌక బిడ్డ వెన్నెలమ్మ ఆటపాటలతో ప్రజలతోటి కలిసి మా అన్న గద్దారన్న కడుపులో పుట్టావు అన్నగద్దారన్న కడుపులో పుట్టావు అన్నగద్దారన్న కడుపులో పుట్టావు బాధలు తెలుసుకొని బంధాలు తెలుసుకొని ప్రజా ఉద్యమాల బంధన నడిచాడు ప్రజా ఉద్యమాల బంధన నడిచాడు ప్రజా ఉద్యమాల బంధన నడిచాడు స్వాగతమమ్మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా యుద్ధనౌక బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా యుద్ధనౌక బిడ్డ వెన్నెలమ్మ మాలల వాడలు మాదిగ వాడలు డప్పుల దండల మోగుతున్నాయి డప్పుల దండల మోగుతున్నాయి డప్పుల దండల మోగుతున్నాయి మాలల వాడలు మాదిగ వాడలు డప్పుల దండల మోగుతున్నాయి డప్పుల దండల మోగుతున్నాయి డప్పుల దండల మోగుతున్నాయి సాంస్కృతిక సారథికే వన్న తెచ్చిన ఆడబిడ్డ స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ స్వాగతమమ్మా మా గద్దరన్న బిడ్డ వెన్నెలమ్మ జోహార్ గద్దరన్నకు జోహార్ గద్దరన్నకు వర్ధిల్లాలి ప్రజా కళలు ప్రజా కళలు వెన్నెలక్క నాయకత్వం వెన్నెలక్క నాయకత్వం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మన కళాకారుల సందర్భంగా అందరి సాంస్కృతిక మహేందర్ రెడ్డి గారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. వెన్నెలక్కకి పదవి రావడం ఎట్లా అనిపించింది? గద్దార్ గారు 2 రాష్ట్రాల్లో కూడా చాలా పేరున్నటువంటి మా నాయకుడు గద్దార్ గారి బిడ్డ వెన్నెలకు ముఖ్యమంత్రి గారు మరి చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషం. మరి గద్దారు అడుగుదారులు కూడా వెన్నెల గారు కూడా మరి కల్చరల్ ప్రోగ్రాంలు కానీ ఎవరైతే ఉద్యమకారులు ఉన్నటువంటి చాలామంది తెలంగాణ గురించి పోరాటం చేస్తున్నారు వాళ్ళకు కూడా మన గతంలో కూడా జాబులు ఇవ్వడం జరిగింది. ఇంకో ఎవరికైనా అట్లాంటి వాళ్ళు మిస్ అయితే కూడా వెన్నెల వారికి తప్పకుండా న్యాయం చేస్తారు. బ్యాగ్స్ ఉన్నాయి వెనకాల జస్ట్ ఒక లుక్ అంతే అక్కడ వెనకాల మీకు అక్కడ
నాకు ఇవ్వండి లేకపోతే